హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేనైతే బానే ఉన్నాను. సో, ఈరోజు మా ఆఫీస్‌లో సీక్రెట్ శాంటా ఆడుతున్నామనమాట. దానికి ఆల్రెడీ నాకొక అమ్మాయి పేరొచ్చేసింది. ఆ అమ్మాయికి తెలీదు తన పేరు నాకొచ్చిందని. సో, ఏం గిఫ్ట్ కావాలంటే నాకు చాలా పెద్ద గిఫ్ట్ కావాలి, పెద్ద గిఫ్ట్ కావాలి అని అడిగింది. సో, నేనైతే ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకున్నా. నేను చూపిస్తా దానికి కూడా. అయితే ఈరోజు వైట్ గానీ, రెడ్ గానీ ఏసుకోమని చెప్పారు ఆఫీస్‌లో. వైట్ అండ్ రెడ్. నాకు రెడ్ అయితే ఏమీ లేవు. వైట్‌లో చాలా ఉన్నాయి. వైట్ అండ్ బ్లాక్ అంటే కామన్ కాబట్టి అందరి దగ్గర ఉంటాయి కదా! సో, అట్లా వైట్‌లో చూజ్ చేసుకున్నా. తీసైతే పెట్టుకున్నా. నేనిప్పుడు ఫ్రెష్ అయ్యాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. అండ్ నేనేం గిఫ్ట్ తీసుకున్నానో ఇవన్నీ మీకు చూపిస్తాను. సో, స్టే ట్యూన్డ్. నేనైతే వైట్‌లో ఈ 2 టాప్స్ తీసి పెట్టుకున్నాననమాట. జీన్స్ ఏసుకుందాం అనుకున్నాను. అండ్ నేను మార్నింగ్ లేయగానే 1 లీటర్ వాటర్ తాగేస్తాను ఫస్ట్ ఎంప్టీ స్టమక్ మీద. అదే చేస్తున్నా ఇక్కడ. నేనైతే మా ఫ్రెండ్‌కి ఈ బ్యాగ్ తీసుకున్నా. యాక్చువల్లీ నాకు దీప్తి పేరొచ్చింది. ఆ అమ్మాయి ఏం కావాలంటే చాలా పెద్ద గిఫ్ట్ కావాలి, పెద్ద గిఫ్ట్ కావాలంటే సరే ల్యాప్‌టాప్ పడతదేమో అని ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసుకున్నాననమాట. అంటే నేను పెద్దగా ఉంటే కొంచెం ల్యాప్‌టాప్ కూడా పట్టేలాగా ఉంటదని. కాకపోతే ఇందులో ల్యాప్‌టాప్ పడతదో లేదో ఇప్పుడు చూడాలి. పడతది అనుకుంటున్నా. పడతది కదా! ఇందులో చాలా చెత్తగా ఉంది. యాక్చువల్లీ నార్మల్‌గా అయితే ఏమంటారు ప్యాకింగ్ చేపియాలి. కానీ ప్యాకింగ్ చేపియాలంటే ఇంత బ్యాగ్‌కి గిఫ్ట్ ప్యాకింగ్ అంటే కష్టమని నేను ఇట్లనే కవర్లో పెట్టుకొని దాని కవర్ మీద నేను పెడదాం అనుకుంటున్నా. ల్యాప్టాప్ చూద్దాం అనుకుంటున్నాడు కదా. ల్యాప్టాప్ బట్టి అంత బ్యాగ్ తీసుకున్నా చాలు. ఈరోజు వైట్ కానీ రెడ్ కానీ వేసుకోమన్నాను. నా దగ్గర రెడ్ డ్రెస్సెస్ అయితే ఏం లేవు. అందుకే ఇట్లా వైట్ చేసిన. ప్లెయిన్ వైట్ వేసుకుందాం అనుకున్నా. కాకపోతే ప్లెయిన్ వైట్ ఎందుకో నచ్చలేదు. కొంచెం క్రిస్మస్ వైబ్ వస్తుంది కదా అని వేసుకున్నా. ఈ వీడియో దీప్తి చూస్తే నన్ను తిట్టుకుంటారు. ఎందుకంటే ఆ పిల్లకి తెలియదు నాకు దాని పేరు వచ్చిందని, వేరే వాళ్ళకి వచ్చిందని చెప్పి చెప్తున్నా. ఏం తీసుకోవాలంటే బ్యాగ్ కానీ షూస్ కానీ అని అన్నది. షూస్ అంటే సైజ్ వస్తుందో రాదో అని డౌట్ వచ్చి బ్యాగ్ తీసుకున్నా. యాక్చువల్ నేను స్లింగ్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నాను. నేను స్లింగ్ వేసుకున్నా అని చెప్పింది. సో నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. ఆ రోజైతే నన్ను బంటి డ్రాప్ చేశాడు క్యాబ్ వరకు. నేను కవర్లో పెట్టుకుని వెళ్ళా. కానీ ఆఫీస్కి వెళ్ళాక మళ్ళీ బయటికి వెళ్ళి ప్యాకింగ్ చేయించాను. ఎందుకంటే అందరు గిఫ్ట్స్ ప్యాకింగ్ తోటి వచ్చాయి. అది కవర్లో ఉంటే ఈజీగా కనిపించేస్తుందని నేను మళ్ళీ తర్వాత ఆఫీస్కి వెళ్ళి ప్యాక్ చేయించాను అనమాట. అండ్ క్యాబ్ అయితే ఎక్కేసా. క్యాబ్ నుంచి నేను ఆఫీస్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ పడుతుంది. ఫస్ట్ పికప్ నాదే. అయితే నేను ఎక్కంగానే ఈ మధ్య హనుమాన్ చాలీసా వింటున్నా. క్యాబ్ ఎక్కంగానే అదే చేస్తాను అనమాట. ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని హనుమాన్ చాలీసా వింటున్నా జస్ట్ ఫర్ పాజిటివ్ వైబ్స్. నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ దట్ వాజ్ షార్ట్ ఆన్ December 23rd అనమాట. ఇట్లా షిఫ్ట్ ఎండింగ్లో మేమైతే తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్ని అక్కడ పెట్టి దెన్ నేమ్స్ తీసామన్నమాట. వీడియో పాజ్ చేసి ఇక్కడ వచ్చిన నా గిఫ్ట్ ఏంటో గెస్ చేయండి ఒకసారి చూద్దాం. అండ్ తనకి నేను ఇచ్చింది గిఫ్ట్. సో షీ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇది షిఫ్ట్ ఎండింగ్లో మా క్యాబ్లో అన్న నాకు ప్లమ్ కేక్ తెచ్చిచ్చాడు. నాకైతే చాలా నచ్చింది ఆ ప్లమ్ కేక్. నేనైతే అది షిఫ్ట్ అయిపోయాక నెక్స్ట్ డే బాక్స్లో అండ్ నెక్స్ట్ డే షిఫ్ట్ ఎండింగ్లో కూడా తిన్నాను. అంత బాగుంది. నాకు చాలా నచ్చింది. నాకు కేక్స్ అండ్ స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట బేసిక్గా. సో ప్లమ్ కేక్ చూడంగానే హ్యాపీ అయిపోయా. ఆల్రెడీ కింద ఓపెన్ చేసేసా. మళ్ళీ అక్కడ ఓపెన్ చేసి తింటున్నా అనమాట. నాకైతే కేక్ క్రేజీ ఉండే. మీకు కూడా ఇలా స్వీట్స్ కేక్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నాకైతే కేక్స్ అంటే చాలా ఇష్టము. మా ఇంటి దగ్గర ఒక బేకరీ ఉండే. ఆ బేకరీలో ఉన్న కేక్స్ ఆల్మోస్ట్ అన్ని ఫ్లేవర్స్ ట్రై చేసేసా అనమాట. అంత ఇష్టము. చెప్పా కదా నేను బాక్స్ లో కూడా కేక్ తీసుకుని వెళ్ళాను. అంత నచ్చింది నాకు కేక్. సో మీకేం గిఫ్ట్ వచ్చింది ఇంతకు చెప్పలేదు అని ఆలోచిస్తున్నారు కదా. ఇదే నాకు వచ్చిన గిఫ్ట్. టెడ్డీ బేర్ ఇచ్చాడు అనమాట నాకు ఒక అబ్బాయి. సో దిస్ వాజ్ మై గిఫ్ట్. ఎలా ఉందో మీరు కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.